కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేయడానికి అటువంటి వారికి షేర్ చేయండి. వారికి కూడా మనం ఇప్పుడు వచ్చే ఫుడ్ని బట్టి కూడా చాలా వరకు మనకి ముందు పోను చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. కావున అట్లీస్ట్ మీరు మిద్దె మీద 4 కుండీలు పెట్టుకొని, లేదంటే మీకు తోచిన కొన్ని వేస్ట్ అయిపోయినటువంటి పాడైపోయినటువంటి కంటైనర్లోనే నాలాగా గార్డెన్ స్టార్ట్ చేయాలని నేను మనసుకి. నమస్తే అండి, అందరూ ఎలా ఉండాలండి? అంతా బాగుండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఈరోజు మనము మన గార్డెన్లో చాలా వరకు వెజిటేబుల్స్ మనకు మొక్కలు అనేది చాలా వరకు లేవండి. వెజిటేబుల్స్ మొక్కలు ఏమేమంటే బ్రింజల్లో కూడా మన దగ్గర ఒక 4 వెరైటీస్ ఉన్నాయి. ఆ 4 వెరైటీస్తో పాటు మనము సంతలో దొరికేటువంటి మామూలు ప్లెయిన్ గ్రీన్వి రకాలుగా మనకు దొరుకుతాయి కదా ఫ్రెండ్స్. అటువంటి బ్రింజలు కూడా మన దగ్గర సీడ్స్ ఉన్నాయి. తర్వాత పచ్చిమిర్చి కూడా లేవండి. పచ్చిమిర్చి మొక్కలు కూడా చాలా వరకు దానికి వెలుముడదలాగా వచ్చేసి చాలా వరకు డ్యామేజ్ అయిపోయి ఆ మొక్కలు తీసేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనము కొన్ని సీడ్స్ని లాస్ట్ వీక్ మనము కంటైనర్లో దీనికి మన కూలర్ టబ్స్లో మట్టి అనేది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనము సీడ్స్ వేసుకోబోతున్నామంట. ఈ సీడ్స్ ఎందుకు వేసుకోబోతున్నామంటే, ఇప్పుడు ఈరోజు 1వ తేదీ మే నెల. నెక్స్ట్ మంత్కి ఎలాగో మనకి ఈ మంత్ ఎండింగ్కి వర్షాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి అది జర్మినేషన్, ఇప్పుడు మనం అవి సీడ్స్ వేసుకుంటే అవి జర్మినేషన్ అయ్యేదానికి 15 డేస్ పడుతుంది. తర్వాత మనం నాటుకున్న తర్వాత 15 డేస్కి మన రైనీ సీజన్కి కరెక్ట్గా మనకి ఆ మొక్కలు అవి మనకు విత్తనాలు వేసుకున్నటువంటి నారు మనకి జూన్ నెలకి చాలా గ్రోత్ వచ్చేసి అప్పుడు మనము అవి కొద్దిగా మన చేతికి వెజిటేబుల్ హార్వెస్ట్ చేసుకున్న టైంకి వర్షాకాలం వచ్చేస్తుంది కాబట్టి చాలా మనకు మొక్కలు అనేది చాలా హెల్తీగా పెడతాయి. ఈరోజు వీడియోలో మనము బ్రింజలు, అదేవిధంగా పచ్చిమిర్చి, కొన్ని విషయాలు గార్డెన్ విషయాల గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మన వీడియోకి ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ ఉందంటే ప్లీజ్ లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి, ఓకేనా? ఇప్పుడు మన గార్డెన్లో మనము సీడ్స్ని నారు పోసుకోబోతున్నాం అనమాట అండి. ఈ కూలర్ టబ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇది ఖాళీగా ఉంది, ఇది ఖాళీగా ఉంది, ఇటుపక్క అన్నీ ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ లాస్ట్ కూడా చివరిన ఖాళీగా ఉంది. నెక్స్ట్ సీజన్కి మనము ఇప్పుడు నారు పోసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనము ఇందులో మొత్తం అన్ని సీడ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. అవన్నీ బ్రింజలు, మిర్చిను, ఇవి వచ్చి మన గార్డెన్లో పండినటువంటి ముల్లంగి సీడ్స్ అనమాట. ఇప్పుడు దీన్ని డివైడ్ చేసుకోవాలి కదా. నేను ఈ విధంగా వేసుకుంటున్నాను. అది మనకి ఎందుకంటే ఈ తెలాలని చెప్పేసి ఈ విధంగా నేను వేసుకోవడం జరుగుతుంది. అవి మన గార్డెన్లో వచ్చినటువంటి సీడ్స్ అండి. చాలా అంటే చాలా మంచిగా గ్రోత్ అనేది ఉంటుంది. ఇది కనిపిస్తుందా? ఇది లాంగ్ బ్రింజల్ అనమాట. ఈ చివరిని వేసేస్తాను. మాకు 2 వీక్స్ అయిందండి గార్డెన్లో. మన దగ్గర వెజిటేబుల్ అన్నీ తక్కువ అయిపోయినాయి. సమ్మర్ కదా, మనకి సమ్మర్ ఎలాగో మనకి వెజిటేబుల్ అనేది తక్కువ వస్తాయండి. ఇలా లైన్ తీసుకొని గోతి ఇలా వేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, తర్వాత మట్టిని ఇలా కప్పేసుకోండి. కొద్దిగా నా దగ్గర ఇక్కడ మట్టి చూడండి, ఈ మట్టి కొద్దిగా ఇలా వేసుకోండి. తర్వాత దీంట్లో కూడా ఇంకో వెరైటీ, అది లాంగ్ అనమాట, లాంగ్ బ్రింజలు. మన దగ్గర వైట్ బ్రింజలు కూడా ఉన్నాయండి, రౌండ్ బ్రింజలు కూడా ఉన్నాయి చూడండి. బ్లాక్ రౌండ్ బ్రింజలు అనమాట ఇవి. నా దగ్గర ఇవే ఉండేది. లాస్ట్ మొత్తం అన్నీ వేసేస్తానండి. చాలా వరకు నేను సీడ్స్ చాలామందికి నేను షేర్ చేశానండి. మీరు కూడా వేస్ట్ కాకుండా మనకు సరిపడా కొన్ని సీడ్స్ అలాగే ఉంచుకొని మనం గార్డెన్ స్టార్ట్ చేస్తారు చూడండి. అటువంటి వారికి మనం సీడ్ అనేది హెల్ప్ చేయండి. ఎందుకంటే వారు కూడా అట్లీస్ట్ మనము 10 మందిలో ఒకరిద్దరు మనకి ఈ ఆర్గానిక్ మెథడ్లో టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసినా కూడా మనకి చాలా సంతోషం అండి. ఓకే, తర్వాత ఇక్కడ వైట్ ఎగ్ బ్రింజల్ అనమాట.
ఇవి ఉన్నాయి, ఈ వెరైటీ కూడా. మనం వాటరింగ్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలండి. మనం పైప్తో డైరెక్ట్ అలా ఇవ్వకూడదు. ఏదైనా మన స్ప్రింక్లర్ ఉన్నా కూడా, స్ప్రేయర్ ఉన్నా కూడా, ఎందుకంటే శాప్లింగ్స్ కదా ఇవి, చిన్న చిన్న మొక్కలు కాబట్టి మనం వాటర్ ఫాస్ట్గా పట్టినట్లయితే ఆ మొక్కలు అనేది చనిపోవడం జరుగుతుంది. తర్వాత ఇవి పచ్చిమిర్చి అనమాట. ఇవే నా దగ్గర సీడ్స్ ఉండేది. మొత్తం అన్నీ వేసేస్తున్నాను. ఇవే ఉండేది దగ్గర. ఇవి లాంగ్ ఉంటాయి అన్నమాట పచ్చిమిర్చి. ఇవి ఇక్కడ చూడండి, ఈ కంటైనర్ అనేది ఖాళీగా ఉంది, ఇందులో వేసేస్తాను. ఇందులో వచ్చి బ్రింజలు వేసుకున్నాను, అందులో పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవి మనకి ముల్లంగి సీడ్స్ అనమాట. ఇవి మనకి సీడ్స్ మన గార్డెన్లో వచ్చినటువంటి సీడ్స్ అండి. ఇవి నా దగ్గర చాలా ఉన్నాయి. మనకి గార్డెన్ నుండి వచ్చినటువంటి సీడ్స్ 100% మనకి జర్మినేషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఇది ఖాళీగా ఉందనమాట. ఈ డైరెక్ట్ సీడ్స్ నేను శాప్లింగ్స్ నార పోసుకోకుండా నేను డైరెక్ట్ ఇలా గుచ్చేసి అక్కడ ఒకటి వేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇందులో ఒకటి ఇంకా కాల్చింటే మీరు ఇంకొకటి వేసుకోవచ్చు, ఎందుకంటే అవి జర్మినేషన్ అయితే లేదు. రెండు వేస్తున్నాను. ఇలా పూర్తి చేయనమాట. తర్వాత ఇటు పక్క కొద్దిగా డిస్టెన్స్ పెట్టుకోండి ఈ విధంగా. ఓకే, ఈరోజు ఈ విధంగా చేయడం జరిగింది. ఇంకా ఉన్నాయి సీడ్స్, చాలా ఉన్నాయి ఇందులోనూ. ఇవన్నీ ఒక చోట వేసేస్తాను. ఇందులో చూడండి, ఇక్కడ కూడా ఈ కంటైనర్ అనేది ఖాళీగా ఉంది. కొద్దిగా మట్టి కదిపేసి ఈ సీడ్స్ అన్నీ అందులో వేసేస్తాను. మేము ఇన్నేళ్ళు 4 years నుండి మేము గార్డెన్ స్టార్ట్ చేసి 4 years అవుతుందండి. ఈ 4 years నుండి మా వైఫ్ 2 days ముందు అంటుంది, ఎప్పుడు మనం గార్డెన్లో ఒక వెజిటేబుల్ని ఆర్గానిక్ మెథడ్లో పండించే వాళ్ళము. ఈసారి నిన్న సంతకి వెళ్ళారనమాట వెజిటేబుల్ తీసుకురావడానికి. చాలా బాధపడ్డారు. నాకు అవి కెమికల్ ఫుడ్ నేను తీసుకునేకి నాకు ఇష్టమే కాలేదని చెప్పేసి, ఏదో మనకి వారానికి సరిపడా కొన్ని వెజిటేబుల్ ఉండాలని చెప్పేసి కష్టంగా తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, చూశారు కదా, మన గార్డెన్లో నెక్స్ట్ సీజన్కి నేను కొన్ని బ్రింజలను, పచ్చిమిర్చి, అదేవిధంగా మన ముల్లంగి రాడిష్ని ఉంచుకోవడం నారు పోసుకున్నాను అనమాట. అవి ఎలా ఉన్నా కూడా నెక్స్ట్ టైము అవి మనకి ఎలా జర్మినేషన్ అయినా కూడా అది చిన్న ఒక షార్ట్ వీడియో కానీ లేదంటే ఒక చిన్న వీడియో కానీ తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మన గార్డెన్లో ఈరోజు నేను కొన్ని బ్రింజలు, పచ్చిమిర్చి, కొన్ని నారు పోసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్, ప్రతి ఒక్కరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా కొత్త వారు ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అటువంటి వారికి షేర్ చేయండి. వారికి కూడా మనం ఇప్పుడు వచ్చే ఫుడ్ని బట్టి కూడా
చాలా వరకు మనకి ముందు పోను చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. కావున అట్లీస్ట్ మీరు మిద్దె మీద 4 కుండీలు పెట్టుకొని, లేదంటే మీకు తోచిన కొన్ని వేస్ట్ అయిపోయినటువంటి పాడైపోయినటువంటి కంటైనర్లోనే నాలాగా గార్డెన్ స్టార్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్ అండి. హ్యాపీ గార్డెనింగ్.